వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేసిన భూ కబ్జాదారులు గుడి స్థలాన్ని కాపాడాలని దేవాదాయ శాఖ డిమాండ్ చేసిన వినోద్ యాదవ్. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించిన మంత్రి సీతక్క. కేటీఆర్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ నాయకుల అరెస్టుకు నిరసన. హిందుత్వాన్ని అవమానిస్తే రోడ్డు మీదే సమాధానం చెప్తామని హెచ్చరిక. ఇక డీటెయిల్ చూస్తే గోషామాల్ నియోజకవర్గంలోని జాంపాక్ డివిజన్ శంకర్బాగ్లోని దేవాదాయ శాఖ భూమి కబ్జా గురవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే విషయం గోషామాల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు ఆవుల వినోద్ యాదవ్ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. దేవాదాయ శాఖ అధికారులు స్పందించి వెంటనే కబ్జా గురైన స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గుడి స్థలాన్ని కాపాడాలని వినోద్ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వివిధ పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. లేని పక్షంలో స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం ముందు ధర్నా చేపడతామని హెచ్చరించారు. గత 15 రోజుల నుంచి ఇది తుల్జాభవాని టెంపుల్ విషయంలో అనేక కంప్లైంట్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నాంపల్లి తహసీల్దార్ గారు ఒక రిపోర్ట్ జారీ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారము టీఎస్ఎల్ఆర్ నంబర్తో సహా ఆయన విషయాన్ని చెప్పారు. టీఎస్ఎల్ఆర్ TS24 కాలమ్ నంబర్ 10 ప్రకారం ఇది గవర్నమెంట్ టెంపుల్ ల్యాండ్ అని చెప్పి బాధాప్తా ఒక తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టు. ఇది తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్టుని ఈ రిపోర్ట్ని DC GHMCకి అటాచ్ చేసారు. అదే DC ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కూడా ఇది అటాచ్మెంట్ చేసారు. సో ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే వెంటనే GHMC అధికారులు దీనికి బాధ్యులు ఎవరు ఉన్నారో DC మేడం వెంటనే టౌన్ ప్లానింగ్లో ఉన్న అవినీతి అధికారుల వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. కావున వెంటనే ఆ అవినీతి అధికారులు ఎవరున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎండోమెంట్లో కూడా కొంతమంది దొంగ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ వల్లనే సంక్షోభం వచ్చింది. అన్యాక్రాంతమవుతున్న జగాలల్లో ఇల్లీగల్గా కిరాయిలు వసూలు చేస్తున్నారు. కొంతమందికి కిరాయి నామాలు ఒక విధంగా ఉంటే ఇల్లీగల్గా కిరాయిలు వసూలు చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. రాబోయే రోజుల్లో అది కూడా ప్రూఫ్తో సహా మేము ముందు పెడతాం. ఇక్కడ ఎన్నో ఇల్లులు ఉన్నాయి. వాటిని కొంతమంది దళారులు తీసుకొని వేరే వాళ్ళకి ఎక్కువ రేట్లో ఇచ్చుకుంటారు. అట్లాంటి వాళ్ళందరినీ మేము అరికట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. వెంటనే డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో ఇదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ముందు ధర్నా ప్రోగ్రాం రాబోయే కొన్ని రోజులలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ఉద్యమం, మా కొట్లాట ఏ వ్యక్తి మీదనో ఏ పార్టీ మీదనో కాదు. ఇది కేవలం మా తుల్జాభవాని మాత టెంపుల్ ల్యాండ్ కాపాడుకోవడమే తప్ప దీనిలో ఏ పార్టీని ఉద్దేశించి కానీ ఎవరిని ఉద్దేశించి కానీ మేము మాట్లాడుతున్నాం. ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా అన్ని పార్టీల వారు, అన్ని సామాజిక వర్గాల వారు ఒకటే నినాదంతో ఇక్కడికి వచ్చిరు. ఆ నినాదం తుల్జాభవాని మాత టెంపుల్ ల్యాండ్ కాపాడాలి. అన్యాక్రాంతమైన ఈ ల్యాండ్లను కాపాడితేనే మన తుల్జాభవానికి కరెక్ట్ మనం ఇక్కడ పూజించుకున్నట్టు అనే విషయాన్ని ఈరోజు సందర్భంగా మీకు తెలియజేస్తూ ఇక నవీన్ యాదవ్ గెలుపు జూబ్లీహిల్స్ అభివృద్ధికి మలుపు అవుతుందని మంత్రి సీతక్క అన్నారు. 3 పర్యాలు బీఆర్ఎస్ ను గెలిపించారు. కనీసం మంచినీళ్లు లేవు, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదని విమర్శించారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిస్తే జూబ్లీహిల్స్ లో సమస్యలు పరిష్కారం అవుతాయని సీతక్క హామీ ఇచ్చారు.
కార్యక్రమాలు ఏమీ లేక, అభివృద్ధి ఏమీ లేక, కేవలం సెంటిమెంటు లేదా మరి నవీన్ యాదవ్ గారి క్యారెక్టర్ను అసాసినేషన్ చేయడము, మరి ఆ క్యారెక్టర్ను లేదా ఆయన మీద లేనిపోని అటువంటి అనేక రకాల తప్పుడు ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ ఇతరుల పేపర్ల పేర్ల మీద కూడా తప్పుడు ప్రింట్లు చేసి పంచడం నిస్సిగ్గు. మీకు నిజాయితీ ఏదైనా ఉంటే మీరు ఏం చేసిర్రో చెప్పుకొని ఓట్లు అడగండి. అంతేగాని నవీన్ యాదవ్ గారిని వాళ్ళ కుటుంబాన్ని ఇవాళ తులనాడి లేదా తప్పుడు సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసుకొని ఓట్లు వస్తాయంటే అది మీ భ్రమ. ఇప్పటికైనా మీరు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఒక నిజానికి పుట్టింది నిజమైన పార్టీ అయితే నిజాల మీద నిలబడి మాట్లాడండి. తప్పుడు ఆరోపణలు బంద్ చేయండి అని సందర్భంగా వాళ్ళను హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేసీఆర్ గారు నిన్నేదో మాట్లాడినట్టుగా వచ్చింది. అయ్యా నవీన్ యాదవ్ తండ్రి మీకు బండిస్తేనే మీరు బయటకు వచ్చిరని ప్రచారం ఉంది. మరి వాళ్ళ సాయంతో నువ్వు ఉద్యమ నేతగా బయటకు వచ్చినావు అనే అటువంటి వాస్తవాలు మా వాళ్ళు కూడా నీతోటి ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ లో పనిచేసినటువంటి మా అశోభక్క లాంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఈ రోజు తిన్నింటికి మరి కన్నం పెట్టే నేచర్ ఎవరిదంటే కేసీఆర్ కుటుంబంది, కేటీఆర్ది, బీఆర్ఎస్ నాయకులది. అనేక మంది టీఆర్ఎస్ ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళను మరి వాళ్ళ కుటుంబ పాలన కోసం, కుటుంబ నాయకత్వం కోసం ఎల్లగొట్టినటువంటి చరిత్ర మీది. ఇవాళ మరి రౌడీ షీటర్లు అది ఇదని మాట్లాడుతున్నాడు. మరి నిన్న అసలు ఒక్క పాపం ఆయనేమో నవీన్ యాదవ్ చిన్న పిల్లగాడు, నీతిగా నిజాయితీగా ప్రజా సమస్యల మీద గల్లీ గల్లీకి గడప గడపకు మరి ఓడినా గెలిచినా ప్రజల మధ్య ఉండి పని చేసిండు. ఈ రోజు మీరు ఇలాంటి మాటలు అనడానికి మీకు నోరెట్లా వచ్చిందా? ఇవాళ నిన్న ఒక రౌడీ షీటర్ అనేటువంటి వ్యక్తి మీరే మీ ప్రభుత్వంలో కేసులు పెట్టిర్రు. మరి అలాంటి వ్యక్తిని జైన్ చేసి దండేసి దండం పెట్టిన కేటీఆర్ నీకు నిజాయితీ ఉంటే మరి నవీన్ యాదవ్ ఎన్ఆర్ఆర్పురం సైట్ 3 ఇటు తిరగడం ప్రచారం చేయడం జరుగుతుంది. మరి వారం రోజులుగా సీతక్క గారు ఈ ప్రాంతంలో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు గుర్తు చేస్తూ సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి అర్హులందరూ కూడా మాకు మద్దతు పలకడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ప్రచారం చాలా బాగా జరుగుతోంది. ప్రజల స్పందన చూస్తుంటే ఈ ప్రాంతం నుండి మంచి మెజారిటీ ఓట్స్ వస్తాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. ప్రజలు ఈరోజు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ అన్న పాలన పైన నమ్మకం ఉంది. కాంగ్రెస్కే గెలిపించుకొని బస్తీలు డెవలప్ చేసుకోవాలి, భవిష్యత్తుని బలపరచుకోవాలనే విధంగా ప్రజల అభిప్రాయం ఉంది. వాళ్ళ ఆశీర్వాదంతో జూబ్లీస్ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతోంది. గోరక్షకుడు ప్రశాంత్ పై జరిగిన కాల్పులకు నిరసనగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ నాయకులతో కలిసి శాంతియుతంగా డీజీపీ ఆఫీస్కు వెళ్తున్న క్రమంలో వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సిరిసిల్లలో పట్టణ బీజేపీ శాఖ అధ్యక్షుడు దూమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ భయపడే పార్టీ కాదని, హిందుత్వాన్ని అవమానపరిచే ప్రతి ప్రయత్నానికి రోడ్డు మీదే సమాధానం చెబుతామని హెచ్చరించారు. నిన్నటి రోజున హైదరాబాద్ శివార్లో మా గోరక్షకులు ప్రశాంత్ గారి పైన కాల్పులు జరగడం దాన్ని నిరసిస్తూ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు మా బీజేపీ నాయకులు డీజీపీ ముట్టడికై శాంతియుతంగా వెళ్తున్న క్రమంలో గన్ పార్క్ వద్ద వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఇక్కడ అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్లలో నిరసన కార్యక్రమం, అలాగే వారు చేసినటువంటి పోలీసుల చర్యను, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా అనేది అర్థమైతలేదు. పూర్తిగా గన్ కల్చర్ వచ్చింది. మా గోరక్షకులు ముందుగా వాహనాలలో గోవులను తరలిస్తున్నప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారు స్పందించని ఎడలనే మా వాళ్ళు పోయి
ఆ వెహికల్లను అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకునే క్రమంలో వాహనాలతోని గుద్దడం, కత్తులతోని దాడి చేయడం. అంతేకాదు ఇప్పుడు పూర్తిగా గన్ కల్చర్ వచ్చేసింది, కాల్పులకు కూడా తెగబడుతున్నారు. ఇట్టి చర్యను ఖండిస్తున్నాం. వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం. రానున్న రోజులలో ఇలాంటి చర్యలను సహించము. భారతీయ జనతా పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. మరియు అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని హిందువులకు సంబంధించినటువంటి, హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా కానీ మేము తీసుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా, అంటే చట్ట విరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా తరలిస్తున్నటువంటి గోవులను మేము అడ్డుకుంటే మా మీద కాల్పుల, దీన్ని నిరసిస్తున్నటువంటి మా నాయకులను అరెస్టుల. ఏం చేస్తున్నది గవర్నమెంట్, ఏం జరుగుతుంది రాష్ట్రంలో? మేము హెచ్చరిస్తున్నాం. రానున్న రోజులలో మా నాయకులను అడ్డుకున్నా, మేము శాంతియుతంగా చేసే కార్యక్రమాలను అడ్డుకున్నా కానీ మేము తీవ్రంగా ఖండిస్తాం. ఉద్యమాలకు ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీ పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు కొరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరిగే ఎన్నికల ప్రచార రథాలకు జీటీఎస్ టెంపుల్ అభ్యర్థి దీపక్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 7 డివిజన్లకు ప్రచార రథాలు ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, తాడూరు శ్రీనివాస్, హరిత, కిలారి మనోహర్, ప్రేమ్, గంగరాజు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు సంబంధించినటువంటి, నా ప్రచారానికి సంబంధించినటువంటి వెహికల్స్ పూజ ఇక్కడ జీటీఎస్ దగ్గర చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈరోజు పొద్దున్నే నేను రాజీవ్ నగర్ ఆ ఏరియాలలో ఈ యొక్క వాకర్స్ దగ్గర కలవడం జరిగింది. ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తున్నారు, లాస్ట్ టైం కంటే చాలా డిఫరెన్స్ ఉన్నది, మీకు కంపల్సరీ సపోర్ట్ చేస్తాం, మోడీ గారికి సపోర్ట్ చేస్తాం. వాళ్ళు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఎక్కడ గొంగడు అక్కడనే ఉన్నది. దానికంటే ముందు ఎమ్మెల్యే 10 ఏళ్ళు ఉన్నాడు రూలింగ్ గవర్నమెంట్లో. ఏం చేసిండు, ఎక్కడ తడి అక్కడనే ఉన్నది, ఎక్కడ డ్రైనేజ్లు అక్కడనే ఉన్నాయి, ఎక్కడ వాటర్ ప్రాబ్లం అక్కడనే ఉన్నది, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ముఖ్యంగా ఈరోజు నేను నా యొక్క ప్రచార రథాలను పూజ చేసుకొని ఇక్కడ స్టార్ట్ చేస్తాను, ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా మరికొద్ది క్షణాల్లో ఇక్కడ ఎవరెవరైతే పార్టిసిపేట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మార్నింగ్ నేను ఈరోజు అదే రాజీవ్ నగర్ ఏరియాలో పార్క్స్లలో తిరగడం జరిగింది, వాకర్స్ని కలవడం జరిగింది. దీని తర్వాత పద్మావతి నగర్, మన ఎర్రగడ్డ ఏరియాలో శాస్త్రి నగర్ ఆ ఏరియాలలో తిరగడం జరుగుతుంది. దానికి గెస్ట్లు కూడా వస్తున్నారు. ఎవరి ఏరియాలలో వాళ్ళు తిరుగుతున్నామండి. వాళ్ళు చేసినటువంటి ఏదైతే చెప్పి ఓట్లు వేయించుకున్నారో ఎక్కడ ఏం చేసిరు అనేది చెప్పడానికి ఎక్కడెక్కడ ప్రచారాలు జరుగుతున్నాయి. గత 2-3 రోజుల నుంచి మా ప్రచారం కూడా
ఉప్పెత్తున బాగా జరుగుతున్నది. అందరు కూడా మంచి స్పందన ఉన్నది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ ఛత్రపతి నగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాలరెడ్డి, వెంటూరి ప్రతాప్ రెడ్డి, గజ్వెల్ ఇన్ఛార్జ్ సంజీవ, ఫతేనగర్ కార్పొరేటర్ సతీష్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు డి సంజీవ, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షుడు భిక్షపతి, శేఖర్, సంజురావు, కళ్యాణి, సంజు నాయక్, కళ్యాణ్ భరత్, దరాసింగ్, రూరన్ సింగ్, స్వప్న సింగ్ తదితరులు పాల్గొన్నారు. సునీతమ్మ కండువ మీద కారు ఆంటీ చెప్తాను. ఓకేనా? అమ్మ నువ్వు జరగమ్మా. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే. చెప్పాలి అందరికీ సపోర్ట్ చేయాలి అందరూ. జై జై తెలంగాణ, తెలంగాణ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, సునీతమ్మ జిందాబాద్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. గుర్తుకే కారు గుర్తుకే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. రెండోసారి తల్లి కాబోతున్న ఉపాసన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఉపాసన తాజాగా షేర్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. రాబోయే చిన్నారికి గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఉపాసనకు స్పెషల్ వేడుక నిర్వహించారు. ఈ దీపావళి పండుగ రెట్టింపు వేడుకలు, రెట్టింపు సంతోషం అంటూ రాసుకొచ్చారు. ఉపాసన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, నాగబాబు, నిహారిక, కొనిదెల, లావణ్య త్రిపాఠిల మెగా ఫ్యామిలీ మొత్తం వేడుకలో సందడి చేశారు. దేవాదాయ శాఖ భూమిని కబ్జా చేసిన భూ కబ్జాదారులు గుడి స్థలాన్ని కాపాడాలని దేవాదాయ శాఖ డిమాండ్ చేసిన వినోద్ యాదవ్. స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో ప్రసంగించిన మంత్రి సీతక్క, కేసీఆర్, కేటీఆర్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన మంత్రి. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ నాయకుల అరెస్టుకు నిరసన, హిందుత్వాన్ని అవమానిస్తే రోడ్డు మీదే సమాధానం చెప్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజత. నమస్కారం.